ఇక్కడ ఒక మంచి స్టార్ కేటగిరీలో ఇంటర్నేషనల్ బేస్‌లో హోటల్ మూవ్‌మెంట్‌లోకి వెళ్తే సో, నేను కూడా హోటల్ మూవ్‌మెంట్ చేశాను కాబట్టి దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. యాస్ ఎ మేనేజర్‌గా, కెప్టెన్‌గా నేను చేశాను. సో, నువ్వు అంత మంచి జాబ్‌ని వదిలేసుకొని ఏదో అవ్వాలని వచ్చి మీ బ్యాచ్ అందరికి ఒక టీమ్ లీడర్ అయ్యావు. అసలు ఎందుకు వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇప్పిస్తున్నావా? లేకపోతే నీకు కూడా అవకాశాలు వస్తున్నాయా? నాకు కూడా వస్తాయి. నేను సినిమాలు చేశాను, టీవీ షోలు చేశాను. హ్మ్. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా నాతో షూట్లు చేసుకున్నాడు. లైక్ ఇమ్రాన్ ఖాన్ అంటారు కదా, పరేషియన్ బాయ్స్. హ్మ్. అలాగే డేర్ స్టార్ గోపాలు, హ్మ్. శ్రీకాంత్ రెడ్డి, ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతే డ్రీమ్ బాయ్, జయసూర్య, వీళ్ళందరూ చాలా మంది చేసుకున్నారు నాతో. అంటే నా శిష్యులు అందరూ వీళ్ళందరూ, కానీ వాళ్ళందరూ గురువుని మించిన శిష్యులు అయిపోయినారు. ఓకే. అంటే నాకంటే ర్యాంక్ లో వాళ్ళే హైగా ఉన్నారు. నాకు అది ఇష్టమే, ఎందుకంటే నేను ఆఫర్స్ ఇప్పిస్తున్నాను, వాళ్ళు పైకి వెళ్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సపోజ్ కుర్చీతాత ఉన్నాడు, తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను, అది ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ అందరికీ తెలుసు. ఆయన ఇక్కడే రోడ్డు మీద కనబడుతున్నాడు మళ్ళీ.